హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ముందుగా వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇక స్పోర్ట్స్ బులెటిన్లో ఈ రోజు చూస్తే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో భాగంగా వరుసగా 2 వన్డే మ్యాచ్ల్లోనూ అద్భుత విజయాలు సాధించింది టీమిండియా. ఆ జోష్ అయితే ప్రస్తుతానికి కొనసాగుతోంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతుండటంతో టీమిండియా 2 లక్ష్యాలపై దృష్టి సారించేసింది. ఒకటి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడం, రెండోది ఇంగ్లాండ్ను క్లీన్ స్వీప్ చేయడం టార్గెట్గా పెట్టుకుంది. అహ్మదాబాద్ వేదికగా కాసేపట్లో ఇంగ్లాండ్తో జరిగే చివరి వన్డేలోనూ గెలిచి తన సత్తా చాటేందుకు సిద్ధమైంది రోహిత్ సేన. రెండో వన్డేలో రోహిత్ సెంచరీ సాధించడంతో రెట్టించిన ఉత్సాహంతో ఈ మ్యాచ్ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది రోహిత్ సేన. ఇక అటు వరుసగా టీ20 వన్డే సిరీస్ కోల్పోయిన బట్లర్ సేనకు ఆత్మవిశ్వాసం అయితే సన్నగిలినట్టుగానే తెలుస్తుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు మెక్కలం కోచ్గా బాధ్యతలు తీసుకున్నాక ఆ జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. కనీసం ఈ మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ఇంగ్లాండ్ టీం ప్రయత్నిస్తోంది. బజ్బాల్ గేమ్ను అలవాటు చేసుకున్న ఈ టీం భారత్లో తమ స్థాయికి తగ్గ ఆటతీరును కనబరచడం లేదు. ఓపెనర్లు డకెట్, సాల్ట్తో పాటు బట్లర్ ఆకట్టుకున్న మిడిల్ ఆర్డర్ వైఫల్యం ఆ టీంను వెంటాడుతోంది. బ్రూక్ లివింగ్స్టోన్ ఫామ్లేమీ ఆ టీంకు ఇబ్బందిగానే మారింది. ఏది ఏమైనా ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఇరు జట్లకు ఇదే ఆఖరి సన్నాహకం కావడంతో ఎలాంటి అలక్ష్యం లేకుండా పోరాడాలనుకుంటున్నాయి రెండు జట్లు. ఇదిలా ఉంటే ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రోఫీకి భారత స్టార్ ఫేసర్ బూమ్రా దూరమైపోయాడు. ఛాంపియన్ టోర్నీ కోసం 15 మందితో బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా పర్యటన చివర్లో వెన్నునొప్పితో బాధపడుతున్న బూమ్రా పూర్తిగా కోలుకోలేకపోయాడు. బూమ్రా స్థానంలో యువ ఫేసర్ హర్షిత్ రాణాకు అవకాశం కల్పించారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ను మ్యాచ్ను తప్పిస్తూ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టుకు ఎంపిక చేశారు. బూమ్రాకు బదులు హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ను ఎంపిక చేస్తారనుకున్న సెలెక్టర్ల నుంచి అతనికి నిరాశ ఎదురైంది. జైస్వాల్, దుబే జతగా సిరాజ్ నాన్ ట్రావెలింగ్ రిజర్వ్గా ఎంపికయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత టీం కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గిల్, కోహ్లీ, శ్రేయస్, కీపర్ కేఎల్ రాహుల్, పంత్, హార్దిక్, అక్షర్, సుందర్, కుల్దీప్, రాణా, షమి, హర్షదీప్ సింగ్, జడేజా, చక్రవర్తి ఎంపికయ్యారు.